హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నాని సన్నీ బ్లాగ్స్. ఈరోజు నేను మా విలేజ్లో ఎక్కువ చేసుకునే పప్పుల్స్ చూపిస్తాను. పప్పుల్స్కు కావలసిన పదార్థాలు: పెసరపప్పు తీసుకుంటున్నాను. పెసరపప్పు అయితే ఈ సమ్మర్లో చల్లగా ఉంటుంది, అందుకని పెసరపప్పు తీసుకుంటున్నాను. ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకోవాలి, ఒక టమోటో, ఒక ఆనియన్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. పోపుకు కావలసిన పదార్థాలు: జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఆప్షనల్. మనకి పల్లెటూరులో ఎక్కువ దొరకదు కాబట్టి ఇక్కడ నాకు ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పు క్లీన్ చేసుకుంటాను. పప్పు క్లీన్ చేసుకొని వస్తాను. పప్పు వాష్ చేసుకున్నాను. తగినన్ని నీళ్లు పోసుకొని పప్పు ఉడికించుకోవాలి. ఈ లోపల మనం ఈ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాం. పప్పు పొంగిపోకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. కొంచెం మంట మీడియంలో పెట్టుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్నాను. ఇందాక పసుపు ఉప్పు చెప్పడం మర్చిపోయాను. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పప్పుతోటే పచ్చిమిర్చి ఉడికిపోతాయి. పెసరపప్పు ప్లేస్లో కందిపప్పు అయినా వాడుకోవచ్చు. ఈ ఎండల్లో పెసరపప్పు చలవని నేను పెసరపప్పు వేసాను. 50% పప్పు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, చింతపండు, ఉల్లిపాయలో 1/2 ఉల్లిపాయ ఇప్పుడు వేసేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా ఉడికేంత వరకు మూతైనా పెట్టుకోవచ్చు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మెత్తగా ఉడకాలి. పప్పు 70% ఉడికిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ నీళ్లు కొంచెం తగ్గిపోయేంత వరకు ఉడకపెట్టుకుందాం. వాటర్ ఇంకొంచెం తగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం.
ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. పప్పుని మెత్తగా పప్పు గుత్తితో వెనుక్కోవాలి. పప్పు మెత్తగా వెనుక్కున్నాను. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పోపుకి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుందాం. బాండీ పెట్టుకొని పోపుకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. ఇందాక సగం ఉల్లిపాయ పప్పులో వేసుకున్నాను. ఇప్పుడు సగం ఉల్లిపాయ పోపుకు వేస్తాను. ఫస్ట్ ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్పటలాడనివ్వాలి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు పచ్చెనగపప్పు, ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఆనియన్ బ్రౌన్ కలర్ లోకి రావాలి. ఈ పప్పుల్స్ విలేజ్ లో ఎక్కువ చేస్తుంటారు. పోపు బాగా వేగింది. ఇప్పుడు పోపు తీసుకొని పప్పు గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి. సరిపోయింది. ఇప్పుడు ఈ పప్పుల్స్ బాగా తెరలాలి. అవసరమైతే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చు. పప్పుల్స్ బాగా తెరులుతోంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. నేను చేసిన పప్పుల్స్ రెడీ అయింది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.